పిచ్చి పలు రకాలని ఊరికనే అనలేదుల్లా. అవునుల్లా, ఈ మధ్య రోజు రోజుకి జనాలకి రీల్స్ పిచ్చి అంటువ్యాధి కన్నా ఎక్కువ పెరిగిందిల్లా. గా పిచ్చితోని ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అని ఇంత సుత ఆలోచన చేయకుండా ఇగో గిట్ల పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అవునోలా జనాలకు రోజు రోజుకి రీల్స్ పిచ్చి వీడియోల పిచ్చి మస్తుగా పెరిగిపోతున్నది. గా పిచ్చి పనులతోటి ఎక్కడున్నామని ఈయన గింతన ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్లే చేస్తున్నారు. ఇక అచ్చు గట్లాంటి పిచ్చి పని చేసింది గిజ్జంట. ఇక అసలు ముచ్చట ఏంటంటే మొన్నటి వరకు పూరగాళ్ళ పరీక్షలు అయిపోయినాయి కదా నోళ్ళ. ఇక పరీక్షల పేపర్లు దిద్దే టీచర్లు ఉంటారు కదా, ఇక టీచర్లు సుత పూరగాళ్ళు రాసిన పేపర్లు దిద్దుకుంటా మరీ రీల్స్ చేస్తున్నారంట. ఈ ముచ్చట బీహార్ రాష్ట్రంలో జరిగిందంట. బీహార్ రాష్ట్రంలో పాటలిపుత్రం యూనివర్సిటీలో ఒక పంతులమ్మ పూరగాలు రాసిన పేపర్లు దిద్దుకుంటా రీల్స్ చేసిందంట. ఇక అంతే, ఇది చూసిన అందరూ టీచర్ అమ్మ అవి పూరగాల పేపర్లే కాదు, వాళ్ళ జీవితాలు జర భద్రంగా చూసి దిద్దు, లేకపోతే పాపం పొల్లగాల జీవితాలు ఆగమైతాయి అని పొట్టుగా తిట్టిర్రు. అంతే కదా వాళ్ళ పైన పెద్ద సార్లు సుత మస్తు గరమయ్యారు గా పంతులమ్మ మీద. గా పంతులమ్మ మీద ఫైట్ సుత నమోదైంది. ఇక ఒక దిక్కు ఆ పంతులమ్మ గట్ల చేస్తే ఇంకో దిక్కు ఒకసారి గట్టు చూడుర్రి గా పొల్ల ఏం చేస్తున్నదో అగో చూసిర్రా. జనాలు తిరిగే రైలు బండ్లగా పూరి ఎట్లా డాన్సులు చేసుకుంటూ చుట్టుపట్టు ఉండే జనాలను ఎంత ఇబ్బంది పెడుతున్నదో. ఈ ముచ్చట ముంబైలో జరిగిందట. అయితే ఇది చూసిన జనాలు ఇన్ని దినాలు అడుగుతున్నటోళ్ళతో చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఈ రీల్స్ పిచ్చోళ్ళు తయారయ్యారని మస్తుగా ఫైర్ అవుతున్నారు. రైల్వే పెద్ద సార్లు ఎట్లయినా చాలా కఠినమైన నిబంధనలు తీసుకొని వచ్చి గిట్ల జనాలను ఇబ్బంది పెట్టే పూరగాలని అందరి మీద కేసులు పెట్టి వాళ్ళకి తగిన శిక్షణ వేయాలని అంటున్నారు. అంతేకాదు నీకు పిచ్చి ఉంటే నీ ఇంట్లో చేసుకోవాలి, లేకపోతే నువ్వు అంత తోపు యాక్టింగ్ అనుకుంటే సినిమాలలో యాక్టింగ్ చేసుకోలే గానీ నీ పిచ్చితోని బయట జనాలందరిని ఇబ్బంది పెడితే ఎట్లా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు.